శేఖర్ రెడ్డి గారు, దావోస్లో చంద్రబాబు, లోకేష్ సాధించిన ఘనత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు అంటే ఏం చెప్తారు? ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? గుండు సున్నా అని చెప్తాను సార్. అంతేనా? దాని ఖర్చులు కూడా రాలేదని చెప్తాను సార్. ముందుగా ఏదైతే పెద్దలు విజయబాబు గారికి, తోటి సహచర ప్యానలిస్ట్ అయినటువంటి మిత్రుడు సురేష్ కి, మీకు అదేవిధంగా సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ లో వేసిన వీడియోలు ఉన్నాయి కదా సార్, అవి చూడగానే నాకు ఏదైతే మన చిరంజీవి గారు తనయుడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. జయప్రకాష్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు సార్, చిచ్చి ఏంద్ర బాబ్జీ మాకి చండాలం అని. అట్లా అనిపించింది సార్. జయప్రకాష్ రెడ్డి సార్, దావోస్ గురించి మాట్లాడేటప్పుడు మేము ముగ్గురు ఏం కోట్లు వేసుకోలేదు సార్, 3-4-5 అంచెలు దుస్తులు వేసుకోలేదు, ఏం ప్రాబ్లం లేదు కదా సార్. ఏం లేదు, ఎందుకు వేసుకోవాలి? ఆ చలిక చలి, దావోస్ అంటే చలి కదా సార్. గజగజ వనకాల 4-5 అంచెలు దుస్తులు వేసుకోవాలి. మీలాంటి యువకులు వణుకుతారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు అయితే 2 అంచెలు దుస్తులు సరిపోతాయి సార్. వెంటిలేటర్ పగిలిపోయినా దూకి బయట వచ్చేస్తారు సార్. ఎంత దుర్మార్గం అంటే దావోస్ మ్యాన్ అని చెప్పి నిన్నటి వరకు పూర్తి ఏదైతే కీర్తించుకున్నారు సార్. మరి ఆ దావోస్ మ్యాన్ 15 సార్లు దావోస్ కి తెచ్చింది ఏంట్రా అంటే గుండు సున్నా సార్. ఇప్పుడు కూడా ఆర్ఎంజెడ్ తోటి మేము ఆర్ఎంజెడ్ ఇక్కడికి వచ్చేస్తుంది, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, 1,00,000 మందికి ఎంప్లాయబిలిటీ ఇస్తుంది అనగానే ఏంట్రా నిజమా అని చెప్పేసి ఆర్ఎంజెడ్ గురించి చూస్తే సార్, కంపెనీ ప్రొఫైల్ గూగుల్ కొడితే వచ్చేస్తుంది కదా సార్. కొట్టగానే దాని యాన్యువల్ రెవెన్యూ March 31, 2024కి 226 కోట్లు సార్. అదే దాని ఎంప్లాయ్మెంట్ కౌంట్ వచ్చేసి 1000 మంది కూడా లేరు సార్. 1000 మంది కూడా ఎంప్లాయ్మెంట్ లేరు. 2024 March 31కి 226 కోట్లు. అదేవిధంగా 2025 March 31కి 516 కోట్ల రూపాయల టర్న్ ఏదైతే రెవెన్యూలో ఉన్నటువంటి ఒక కంపెనీ, 516 కోట్ల రెవెన్యూలో ఉన్న కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే ఎవరిని నమ్మించడం కోసం చంద్రబాబు? ఎవరి కళ్ళకి గంతలు కొట్టి, ఎవరికి మసిపూసి మారేడుకాయ పోసి ఇలా డబ్బా మాటలు ప్రచారం చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. సరే, ఇదన్నా నిజమేమో అని చెప్పి చూస్తే మేము బాగా గమనించాం సార్. ఏంట్రా ఇది, ఈ ఎంఓఐ అన్నా అవుతుందా అని చూస్తే ఎక్కడ ఎంఓఐ అవ్వలేదు సార్. జాయింట్ గా ఒక ప్రెస్ నోట్ వదిలేరు సార్. జాయింట్ గా ఒక ప్రెస్ నోట్ వదిలి ఏం చెప్పారంటే నెక్స్ట్ 5-6 ఇయర్స్ లో 1 lakh crores పెట్టుబడులు పెడతాం అని చెప్పి వదిలేరు సార్. ఎంఓఐ ఇవ్వలేదు సార్. చేస్తాం, చూస్తాం, పెడతాం, ఇదే సార్. మరి అదే ఆర్ఎంజెడ్ మహారాష్ట్ర ఫడ్నవీస్ తోటి చేసుకున్న ఎంఓఐ ఒకసారి చూడండి సార్. ఇక్కడ బాగా కనిపిస్తా ఉంది చూడండి సార్, ఫడ్నవీస్ తోటి చేసుకున్నటువంటి ఎంఓఐ. మరి నారా లోకేష్ తో, చంద్రబాబు నాయుడు గారితో, భరత్ తోటి, అదే విధంగా రామ్మోహన్ నాయుడు వాళ్ళందరూ ఇలా ఎంఓఐలు మార్చుకోవాలి కదా. వేర్ ఇస్ దట్ ఫోటో? ఆ ఫోటో ఏది లేదా? జాయింట్ గా ఒక ప్రెస్ నోట్ వదిలేసి మేము పెడుతున్నాం, వస్తున్నాం, రాబోతున్నాం, అలా సినిమాలో చెప్పినట్టు వధువు వస్తున్నది అన్నట్టుగా ఉంది సార్ ఈ డైలాగ్. ఎవరి డబ్బులు సార్? ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు వృధా చేస్తూ విదేశీ యాత్రలకు వెళ్తున్నట్టు వృధా చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల దావోస్ వెళ్ళి ఏం తెచ్చారని అన్నారు కదా లోకేష్ గారు, వినిపించాను కదా మీకు ఇప్పుడే. మరి పెడుతున్నటువంటి గ్రీన్ అమ్మోనియా ఎవరు తీసుకొచ్చింది? ఎవరు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారు? గ్రీన్ కో ఎవరు తెచ్చింది? ఎవరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు? అదాని ఎవరు తెచ్చింది? ఎవరు దాన్ని గూగుల్ గా మార్చి క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారు? మరి దానికి 8 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానము, దాంట్లో బెడ్ అన్ని ఉన్నాయంటే కదా సార్. ఇంకో విషయం చెప్తాను సార్, వీళ్ళు ఏమన్నా మీరు చెప్పినట్టు తుప్పు పట్టిన సైకిల్ వెళ్తున్నారా, లేకపోతే గాలి మోటార్ అదైతే మోటార్ ఉన్నటువంటి పడవలో పోతా ఉన్నారా? పోలేదు కదా. వీళ్ళు వెళ్ళింది కూడా ప్రత్యేక విమానమే. దాంట్లో బెడ్ ఉంది, దాంట్లో టాయిలెట్ ఉంది, దాంట్లో అద్భుతమైన సౌకర్యాలతో సకల సౌకర్యాలు తెలియదు. మరి దానికేంటి? దానికి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇంకో విషయం సార్, ఈ దావోస్ యాత్రలు, ఈ విదేశీ యాత్రలు అన్ని చూస్తుంటే నాకు విషయం అర్థమైంది సార్. నారా లోకేష్ యొక్క బర్త్డే జరుపుకోవడం కోసం దావోస్ పేరుతో యాత్రలకు వెళ్ళారు సార్. మొన్న న్యూ ఇయర్ జరుపుకోవడం కోసం యాత్రలకు వెళ్ళారు సార్. అంతకుముందు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఏదైతే వాళ్ళ కుటుంబం యొక్క ఫంక్షన్ కోసం యాత్రలకు వెళ్ళారు సార్. ఇలా ప్రజాధనాన్ని కేవలం వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ నడుపుకోవడం కోసం, ఫ్యామిలీ అకేషన్స్ జరుపుకోవడం కోసం వెళ్తున్నట్టు తప్పిస్తే ఎక్కడా కూడా ప్రజల కోసం, ప్రజలకు పెట్టుబడులు తీసుకురావడం కోసం వెళ్తున్నట్లు సార్. అదంతా నిన్న ఏదైతే రాహుల్ ఖన్నాతో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏం చూస్తున్నారంటే ఆయన దావోస్ మ్యాన్ కాదయ్యా, ఆయన డబ్బా మ్యాన్ అంటున్నారు సార్. ఏమంటున్నారు? ఆయన దావోస్ మ్యాన్ కాదు, ఆయన డబ్బా మ్యాన్ అంటున్నారు సార్. లేకపోతే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఏంటి సార్? మత్తున్నోడు మాట్లాడుతున్నాడు, మందులైపోయాయేమో.
నిజంగా మత్తునోడు మాట్లాడతారు సార్ ఆ మాట? ఎందుకు సార్? మళ్ళీ రెండోసారి కూడా రిపీట్ చేసి మాట్లాడారు సార్. నో 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 తప్పు మందులు ఎందుకు ఇవ్వాలి ఆయనకి? ఏదో సరే వాళ్ళు చెప్పే అబద్ధాల్లో భాగంగా అలా వచ్చేస్తుండొచ్చు, సార్ లేకపోతే ఆయనున్న ఎలా ఉందంటే ఒక సార్, ప్రెషర్ సార్ ఏదో టెన్షన్లో ఉన్నారు, అటెన్షన్లో ఉండాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏదో టెన్షన్లో ఉన్నారని విజయబాబు గారు అన్నట్టుగా అట్లాంటిది ఏమైనా జరుగుండొచ్చేమో. సార్ మా ఊర్లో ఒక సామెత ఉంది సార్, బంకు నేర్చినాం బొంకు నేర్చుదని. అలా ఇక్కడ ఎల్లో మీడియాకు మొత్తానికి అబద్ధాలు చెబుతా ఉంటే వాళ్ళు వాహో ఓహో 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 అనగానే అక్కడ కూడా అదే అలవాటు అయినట్టుంది సార్. ఓకే, అందుకే అలాగే చెప్పారు సార్. సార్ Yes. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడం ఇది మొదటిసారి కాదు సార్, 15 Right. సార్లు వెళ్ళారు సార్. ఇది మనం గమనించాలి సార్. ఆయన యొక్క ట్రాక్ రికార్డు కూడా చూడాలి సార్. 2015 దావోస్ పెట్టుబడుల వెల్లువ, 2016 దావోస్ విదేశీ పెట్టుబడుల వరద, 2017 ఇక పెట్టుబడుల వెల్లువే. వెల్లువే. ఇంకా చూద్దాం సార్. అన్నిటికీ ఎంత వెల్లువేనా? దారుణం అంటే సార్, ఎంత దారుణం అంటే దావోస్నే రాష్ట్రానికి తీసుకొస్తా, దావోస్ దావోస్నే రాష్ట్రానికి రాష్ట్రానికి తెచ్చేశారు. తీసుకొస్తా సీఎం చంద్రబాబు. ఇకపై ఎక్కడికి ఎవరు వెళ్ళరు, ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేస్తా, సంస్కరణలకు ఆద్యుడిని నేనే, కాళ్ళు నొప్పులు వచ్చినా రాష్ట్రం కోసం కష్టపడుతున్నా, నేపాల్ మంత్రి నన్ను కలవడానికి ప్రత్యేకంగా వచ్చారు, విదేశాల్లో నా బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయింది, సిఏఏ చిన్న సంస్థ నేనే ప్రమోట్ చేశాను. మన దౌర్భాగ్యం అబద్ధం ఏంటంటే సార్, మన దౌర్భాగ్యం ఏంటంటే 15 సార్లు దావోస్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు దావోస్ని తెచ్చేస్తా పెట్టుబడులు వెలువ అన్నారు. ఒక్కసారి కూడా ఈ దిగ్గజ కంపెనీని నేను దావోస్ వెళ్ళి తీసుకొచ్చానని ఆయన నోటితో ఆయన చెప్పింది లేదు, మనం అడిగింది లేదు. ఏం తీసుకొచ్చారని ఎవరు అడగరు ఈ రాష్ట్రంలో. నేను ఇది తీసుకొచ్చానని ఆయన చెప్పరు. సార్ 1 మినిట్ సార్, ఇది ట్యూస్డే 17 జనవరి 2017 సార్. అందులో కూడా రాశారు సార్, బృందంలోని సభ్యులంతా 4-5 అంచెల దుస్తులు ధరిస్తున్నారు, చంద్రబాబు మాత్రం 2 అంచెల దుస్తుల్నే ధరిస్తూ పైన కోటు కూడా వేసుకోకుండా పెట్టుబడి కోసం పరుగులు పెడుతున్నారు. అవును, ఇలా చేస్తే అమరావతి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. ఓకే, ఇంకా సార్ ఆయన మాట్లాడింది సార్, రాష్ట్రానికి 150 సంస్థలు, లాక్హీడ్ రాష్ట్రానికి ఎయిర్ బస్. ఇది కాకుండా 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ CEO సత్యనాథలతో సమావేశం, విశాఖకు మైక్రోసాఫ్ట్ తో పాటుగా ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు, 2016లో మియర్ బర్గర్ ఫిస్టోన్ సోలార్ మాడ్యూల్ తయారీ, 2000 కోట్లతో జడ్జి టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్కు, 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు, విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్, విశాఖలో నోవర్టీస్ అండ్ R&D, కృష్ణపట్నం వద్ద సౌదీ అరామ్కో చమురుశుద్ధి కర్మాగారం, గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు, హిటాచి పెట్టుబడులు, JSW పెట్టుబడులు, డెలైట్ పెగాసిస్టమ్ చాలా ఉంటాయి అంటూ ఇవి మొత్తం 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి డబ్బా మాటలు. తీరా చూస్తే ఏంట్రా 5 సంవత్సరాలు ఇన్ని మాటలు చెప్పారు, దావోస్ మ్యాన్ అని చెప్పుకున్నారు కదా, ఏంట్రా అని చూస్తే ఇది సార్. ఇది ఒక్కసారి చూడండి సార్, ఏంటి ఒక్కటి రాలేదు. రాసింది ఎవరంటే ప్రజాశక్తి పేపర్ రాసింది సార్. రైట్ దావోస్ కి వెళ్ళి రావడానికి అయిన ఖర్చులో ఎంత ఖర్చు అయిందో అంత కూడా రాలేదు సార్. ఓకే, ఎంత దుర్మార్గంగా ప్రజల్ని మభ్య పెడతారు, నేను పెట్టుబడులు చేస్తాను, నేను విజనరీ అని చెప్పుకొని అనడానికి ఇది ఒక ఉదాహరణ సార్. సో దారి ఖర్చులకి రాలేదు, దండగేనా అనేది కరెక్టేనా అయితే? ఎస్, 100% సార్. మీరు పెట్టింది యాక్ట్ టైటిల్ సార్. చిన్న విషయం చెప్పాలి సార్, ఇంకో చిన్న విషయం కూడా చెప్పాలి సార్. సో ఈయన పెట్టుబడుల మ్యాన్ అంటున్నారు కదా సార్. మరి సరే FDI లో ఏమైనా తీసుకొచ్చారేమో అని చూస్తే సార్ 25% మేము పెట్టుబడులు దేశంలో 20 పావల భాగం మాకే వచ్చాయని చెప్పారు కదా సార్. సరే లెక్కలు ఏంట్రా అని చూస్తే FDIకి సంబంధించి DPIT డేటా అవుతుంది సార్. 2024-25కి సంబంధించి 51% మహారాష్ట్ర కర్ణాటక చూస్తే సార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, లాస్ట్ లో జార్ఖండ్ సార్ 10వ ప్లేస్. జార్ఖండ్ ఎన్ని కోట్లు పెట్టుబడులు తెలుసా సార్? 61 కోట్లు సార్. కానీ FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో FDI లో ఏపీ వాటా గుండు సున్నా. వాళ్ళ మొదటి ఏడాది ఫారిన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గుండు సున్నా. రైట్. కానీ వీళ్ళు 25% మేమే పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి రాసుకోవడం, దానికి హోర్డింగ్ వేయించుకోవడం. ఎందుకు ఇవన్నీ వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది సార్. ఈ జీవో ఎంత అద్భుతంగా ఉంటుందంటే సార్, జీవో 17/12/2020 సార్. 17/12/2025 జీవో ఆర్టీ నంబర్ 2373 ఇచ్చారు సార్. ఏంటంటే బిజినెస్ టుడే మ్యాగజైన్ కి 30 లక్షల రూపాయలు సార్.
బిజినెస్ టుడే మ్యాగజైన్ కి ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజా ఖజానా నుంచి Right. 30 లక్షల రూపాయలు బిజినెస్ టుడే మ్యాగజైన్ కి ఎందుకు ఇచ్చారు సార్? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అక్కడ దొరికిపోతున్నారు కదా, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారని ఎట్లా అడిగేటప్పుడు. పెట్టుకోవడానికి సార్? ఎట్లా పెట్టుకోవడానికి రైట్ సార్? రైట్ 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 అంటే Right. అంటే వీళ్ళ గురించి Yes. వీళ్ళు విజనరీలుగా మార్చుకోవడం కోసం ఇట్లా Right, sir. ప్రజాధనాన్ని పత్రికలు కట్టబెట్టి రాయించుకుంటారు. Yes, వాస్తవంలో సురేష్ గారు, చూస్తే ఒక నిమిషం గుండుసున్నారు సార్.